హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మన రీతు రీతు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండు అఖిల్, సార్థక్. అఖిల్ వస్తాడు. వీళ్ళిద్దరిట్లో ఎవరో వస్తారని చెప్పిందంట. అఖిల్ వచ్చాడు. అఖిల్ వచ్చినప్పుడు బాగా మాట్లాడతాడు. అఖిల్ అయితే అక్కి అక్కి చెప్పురా, నా గురించి ఏమైనా చాలా మార్చుకోవాలి సార్. రీతు ఎంత నెగిటివ్గా పోయిందో అంత పాజిటివ్గా వస్తుంది సార్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పోతున్నప్పుడు చాలా నెగిటివ్ ఉండే రీతుది, ఇప్పుడైతే చాలా పాజిటివ్ అయిపోయింది రీతు అని చెప్తుంటాడు. చాలా బాగా అనిపించింది. నాకు కూడా చాలా బాగా అనిపించింది రీతు గురించి అలా చెప్పడం. నిజం క్యూట్ అనిపించింది. ఇంకా తర్వాత రీతు గురించి ఇంకా ఇలా చెప్పడం అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత టాప్ 1 రీతు, తనుజ, ఇమాన్యుయల్ వీళ్ళందరి గురించి చెప్పాడు. కళ్యాణ్ 4th అంటే సీజన్ 4లో పెద్ద ఫ్యాన్ అంట. ఇంకా అప్పుడు రీతు ఫ్యాన్స్ అందరూ సారీ అఖిల్ ఫ్యాన్స్ అందరూ రీతు కోటేయకుండా కళ్యాణ్ కోటేయాలని చాలామంది మాట్లాడుతున్నారు. అట్లా వేయకండి. రీతు ఫ్యాన్స్, అఖిల్ ఫ్యాన్స్ అందరూ కలిసి మన రీతుకే ఓటేసుకోవాలి అని చెప్పి. నాని ఎలా ఆడుతున్నాడు, చాలా మంచిగా గేమ్ ఆడుతున్నాడు, చాలా మంచిగా ఉంది. నవ్వుకు మాకు ఒక ఫ్యాన్ ఉన్నారు. తనతోన కొన్ని రోజులు ఉండి ఎట్లా నవ్వుతాం మనం కూడా బయటకు అలానే నవ్వుతాం సార్. అలాంటిది సార్ రీతు అని చెప్తుంటాడు. చాలా బాగా అనిపించింది. నాకు చాలా క్యూట్ అనిపించింది. బాగా అనిపించింది, క్యూట్ అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే చాలా చాలా మంచిగా అనిపించింది. రీతు కూడా చాలా. ఇంకా వాళ్ళ తమ్ముడు ఏదైనా సార్ మా అన్నయ్య ఇంత మాట్లాడాడు సార్, ఇంట్లో కూడా కామోషి ఉంటాడు, ఇప్పుడు ఇంత మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది సార్ అని అంటాడు. చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకేం మంచిగా ఆడు అంటే జతిన్, అదేంది డెమో అని తెలుసా అని అంటారు.